తెనాలి పరిసర ప్రాంతాలతో పాటు పలు ప్రాంతాల్లో జరిగిన కొన్ని ముఖ్యమైన వార్తలను ఇప్పుడు స్పీడ్ న్యూస్లో చూద్దాం. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారడంతో తెనాలి డివిజన్లోని పలు చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈపాటికే హార్వెస్టర్ల ద్వారా వరి కోతలు చేపట్టి రైతులు ధాన్యాన్ని రహదారులపై ఆరపోసుకుంటూ ఉండగా ఫెంగల్ తుఫాను హెచ్చరికలతో ఆందోళనకు గురయ్యారు. ధాన్యాన్ని కాపాడుకునేందుకు పరదాలు కప్పుకునే పనిలో నిమగ్నమవుతున్నారు. ఇప్పటికే వాతావరణ శాఖ తుఫాను హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో రైతులు గత 2 రోజుల నుండి వరి కోతలు నిలుపుదల చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయానికి ప్రకృతి వైపరీత్యాలతో ప్రతి ఏటా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. పట్టణానికి చెందిన పువ్వాడు రవిబాబు అనారోగ్యంతో మృతి చెందగా ఆయన భౌతిక కాయాన్ని వైద్య విద్యార్థుల వైద్య పరీక్షల కోసం వైద్య కళాశాలకు కుటుంబ సభ్యులు అప్పగించారు. తెనాలి జేఎంజే కళాశాల ఎదురు అపార్ట్మెంట్లో నివసించే పువ్వాడ రవిబాబు అనారోగ్య సమస్యలతో ఇంటి వద్దనే శుక్రవారం రాత్రి మృతి చెందారు. మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి ఇవ్వాలని కుటుంబ సభ్యులు భావించారు. కళ్ళను పెదకాకాని శంకర్ కంటి ఆసుపత్రికి దానం చేశారు. మృతదేహాన్ని విజయవాడ నిమ్రా వైద్యశాలకు అప్పగించారు. అమ్మ నేత్ర శరీర అవయవదాన సంఘం ఆధ్వర్యంలో చట్ట ప్రకారం మృతదేహాన్ని దానం చేసినట్లు కోఆర్డినేటర్ సండ్రపాటి చలపతిరావు తెలిపారు. రవిబాబు కుటుంబ సభ్యులు పువ్వాడ శేషగిరిరావు, కె నాగేంద్ర ప్రసాద్, జి ప్రభంజన్, పి శ్రీలక్ష్మి, నాగేంద్రమ్మ ఈ కళ్ళు శరీర దానానికి అంగీకరించారు. చెరుకుపల్లి మండలం గూడవల్లి వద్ద శనివారం ఉదయం షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ కాలేజీ బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో నర్సింగ్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఘటన సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులు ఉండగా బస్సుకు మంటలు అంటుకోగానే వెంటనే వారంతా కిందకు దిగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రేపల్లె నుంచి గుంటూరుకు విద్యార్థులు పరీక్షలు రాసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన రిషితేశ్వరి 2015 జూలై 14న ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని హాస్టల్లో ఆత్మహత్య చేసుకుంది. ర్యాగింగ్, వేధింపుల వల్లే తమ కూతురు చనిపోయిందంటూ ఆమె తల్లిదండ్రులు అప్పటి నుంచి న్యాయం కోసం పోరాడుతున్నారు. తాజాగా ఈ కేసును గుంటూరు జిల్లా కోర్టు శుక్రవారం కొట్టేయడంతో రిషితేశ్వరి తల్లిదండ్రులు కోర్టు ఆవరణలోనే బోరున విలిపించారు. రిషితేశ్వరిని ఫ్రెషర్స్ పార్టీలో సీనియర్లు వేధించారని, ఆ విషయం ప్రిన్సిపాల్కు చెప్పినా పట్టించుకోలేదని ఆమె పేరెంట్స్ చెప్పుకొచ్చారు. నిందితుల పేర్లు తమ కుమార్తె రాసిన డైరీలో ఉన్నాయని, ఆ డైరీని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదో తెలియడం లేదన్నారు. 9 ఏళ్లుగా న్యాయం కోసం చూశామని, ఇక తమకు ఓపిక లేదని విద్యార్థిని తల్లి కోర్టు ఆవరణలోనే విలపించారు. చుండూరు, అమృతలూరు మండలాల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కార్యక్రమం శనివారం నిర్వహించారు. చుండూరు గ్రామంతో పాటు అమృతలూరు మండల పరిధిలోని పెదపూడిలో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల ద్వారా పేదలు, వృద్ధుల జీవితాలకు భరోసా దక్కుతుందని ఎమ్మెల్యే ఆనందబాబు పేర్కొన్నారు. 1వ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.